ఇన్ని సంవత్సరాలకు కాపాడుకున్న పరువు అంతా తీసేశాడు రాని. నా పేరు రాజేశ్వరి, ఆదురుపల్లి బీటా ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఆదురుపల్లి చెక్ పోస్ట్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను. రాత్రి 12 గంటల సమయంలో కావేటి హరికృష్ణ ప్రొటెక్షన్ వాచరు ఆదురుపల్లి సిహెచ్ శ్రీనివాసులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమ్మవారిపాలెం వాళ్ళు నైట్ విధులు నిర్వహిస్తుండగా వేలూరు తిరుపతి నాయుడు, పులివర్తి వెంకటేశ్వర్లు, ఉల్లిపాయల మురళీకృష్ణ వచ్చి మీ మేడం ఏది అని ప్రొటెక్షన్ వాచర్ని అడగా, మేడం నైట్ మగవాళ్ళు ఉంటారు, మేడం మార్నింగ్ వస్తుంది అని చెప్పి మేడంని పిలవండి అంటే, మేడం లోపల ఉంది, మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి కావేటి హరికృష్ణ అడ్డుకొనగా కావేటి హరికృష్ణని కొట్టారంట. ఈ లోపల మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నైట్ డ్యూటీలో ఉన్న అతను వచ్చి అడ్డుకొని వాళ్ళని తరివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని హరికృష్ణ నాకు ఫోన్ ద్వారా తెలిపాడు. వెంటనే నేను 6 గంటల సమయంలో నేను విధులు నిర్వహిస్తూ ఉండగా మళ్ళీ అదే వ్యక్తులు ముగ్గురు, పులివర్తి వెంకటేశ్వర నాయుడు, వేలూరు తిరుపతి నాయుడు, ఉల్లిపాయల మురళీకృష్ణ మళ్ళీ కారులో చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి నన్ను కొట్టడం జరిగింది. ఈ లోపల మా బాబు, మా కొడుకు వచ్చి అడ్డుకోనగా బాబుని కూడా కొట్టి కారులో వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నన్ను ఇట్లాగే 1.5 సంవత్సరం నుంచి వీళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు. నేను వాళ్ళు చెప్పిన మాట వినడం లేదని చెప్పేసి నా పై అధికారులకి నా మీద ఘోరంగా, అంటే చాలా అవమానకరమైనటువంటి నా మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అధికారులకు ఫోన్లు చేసి మీ అమ్మాయి, ఆ స్టాఫ్ ఇలా ఉంది, ఆ అమ్మాయి మీరు ఏం చర్య తీసుకుంటారు, ఆ అమ్మాయి ఏం చేస్తే మేము చర్య తీసుకోవాలని మా పై అధికారులు చాలాసార్లు అతనికి చెప్పడం జరిగింది. అలాగే కాకుండా నన్ను కాకుండా నా చుట్టూ ఉండే స్టాఫ్ని, నా కింద పనిచేసే వాళ్ళని, నా పై అధికారులని, నా ఇళ్ళ దగ్గర వాళ్ళని ఎవరిని రాత్రి మొగుళ్ళు ఫోన్లు చేసి అందరి నెంబర్లు తీసుకొని చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. ఆ నెంబర్లు కానీ బ్లాక్ పడితే కొత్త నెంబర్ల నుంచి తీసుకునేది చిత్రహింసలు. అదేమంటే నువ్వు నాకు బాకీ ఉన్నావని చెప్పి అందరికీ ప్రచారం చేస్తాడు. మేము అతను చెప్పినట్టుగా వినకపోతే నీ పరువు తీస్తాను, నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్పేసి పులివర్తి వెంకటేశ్వర్లు నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు 1.5 సంవత్సరం నుంచి. ఈ విషయాన్ని నేను పై అధికారులకు కూడా చెప్పుకొనున్నాను. ఈ బాధ అసలు వేరే ఆడు మనిషికి దేవుడు ఇవ్వకూడదు. చెప్పు అయిపోయింది, చెప్పు ఇంకా 2 నిమిషాలు, 2 నిమిషాలు ఇంకా అయిపోయిందే. దేనికి ఊరికే నన్ను నా బిడ్డల్ని మానసికమైన వేదనకు గురి చేస్తున్నాడు. లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకోవాలని నేను నా బిడ్డలు డిసైడ్ అయిపోయాము. మమ్మల్ని ఎన్ని రకాలుగా అందరిలో మమ్మల్ని అవమాన పాలు చేసేసాడు. నేను ఈ విషయాన్ని నా డిపార్ట్మెంట్కి కూడా చాలాసార్లు తెలియజేసుకున్నాను. నా అధికారులు కూడా నాకు చాలా వరకు తోడుండి నాకు ఓదార్పునిచ్చారు. అమ్మ నీకు నేను ఉన్నావు, నువ్వు బాధపడమాకన్నా పై అధికారులు నాకు చాలా సహాయం చేశారు. లాస్ట్గా అతను రాజకీయ ఒత్తిడితో నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. నాకు రాజకీయ బలం ఉంది, నీ ఉద్యోగం ఇట్లా చేసేస్తా, నిన్ను ఇక్కడి నుంచి లేపేస్తా, వేరే దగ్గరికి వెళ్ళిపో. అప్పటికి పై అధికారులకు చెప్పారు ఆ అమ్మాయి ఉద్యోగం వృత్తి చాలా ఖచ్చితంగా పని చేస్తుంది అయ్యా వెంకటేశ్వర్లు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలాసార్లు అధికారులు చెప్పారు. కానీ నా శృతి మించిపోయింది, మా శక్తి చాలడం లేదు. అతను బారి నుంచి మమ్మల్ని కాపాడుతారు. అతనికి సపోర్ట్ తిరుపతి నాయుడు, ఈ మురళీకృష్ణ ఇద్దరు అండ చూసుకొని అతను ఈ విధంగా మమ్మల్ని కంప్లైంట్ ఇచ్చాను. నేను ఈ విషయాన్ని ఈరోజు ఉదయం వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారిని కలిసి మాట్లాడి రావడం జరిగింది. సార్ నమస్తే సార్ నా పేరు హరికృష్ణ గాలిపాలెం సార్. నేను ఆదురుపల్లి చెక్ పోస్ట్ ప్రొటెక్షన్ వాచర్గా పనిచేస్తున్నాను.
రాత్రి నైట్ డ్యూటీలో ఉండగా కొంతమంది నాగలేటూరు, వెంకటేశ్వర నాయుడు, తిరుపతి నాయుడు, మురళి అనే ముగ్గురు వ్యక్తులు 11 గంటలకు ఇక్కడికి వెహికల్ వేసుకొని రావడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చి మీ మేడం గారు ఉన్నారా అని చెప్పి నన్ను ప్రశ్నించారు. నేను మేడం గారు లోగా ఉన్నారు, మీరు లోగా పోయేదానికి అధికారం లేదు, కావాలంటే నెంబర్ ఇస్తాను మాట్లాడండి అని చెప్పాను సార్. ఇంతలోనే మీకు నైట్ డ్యూటీ గార్డ్ ఎవరని చెప్పి అడిగారు సార్. మా సార్ని చూపించాను. మా సార్తో ఏదో మాట్లాడారు. మా సార్ బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ అరవకూడదని చెప్పారు సార్. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం 2:40 35 నిమిషాలకు వచ్చారు సార్. నేను ఆ టయాన్ని గేట్ దించడంతో వెహికల్ రావడంతో నేను అక్కడికి వెళ్ళి గేట్ ఎత్తా ఉన్నాను సార్. ఎత్తడంలో దుర్భాష మాట్లాడుతూ కారు దిగి వెంటనే వచ్చి నా మీదకి దాడికి దిగారు సార్. వెంకటేశ్వర నాయుడు గారు దాడికి దిగారు. వెంటనే తిరుపాల నాయుడు అనే వ్యక్తి ఆ కర్రలో ఇంచడం మొదలుపెట్టారు సార్. ఆ దాడిలో ఎదుర్కోవడంలో నేను వాళ్ళకి భయపడి పక్కకి తప్పుకోవడం జరిగింది. అంతలేకే మా గార్డులు వాళ్ళు వచ్చి లేచి అందరూ చుట్టుపక్కల వ్యక్తులందరూ తిరుక్కోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్.